అసలు మనం ఈ వీడియోలో మనం జిమ్ ఎందుకు పెట్టాలనుకుంటున్నాం, అసలు ఇంత పెద్ద జిమ్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, రీజన్ ఏంటి, అసలు పర్సనల్ రీజన్సా లేదంటే ఏమన్నా మ్యాండటరీ ఏమన్నా ఇష్యూ జరిగే ఏదన్నా రీజన్స్ ఏమైనా ఉన్నాయా లేదా, వాటి గురించి మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మన జిమ్ సంబంధించిన కొన్ని క్లిప్స్ అయితే వేస్తాను, ఒకసారి చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కరీం. నేను నా బ్రదర్ రామ్తుల్లా కలిసి మనం జిమ్ అయితే పెద్ద జిమ్ అయితే మన మార్కాపూర్లో స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది, ఆల్మోస్ట్ అయిపోయిన వచ్చింది, ఒక 2 monthsలో రెడీ అయిపోతుంది. అండ్ మన జిమ్ వచ్చేసి మన తలుబార్ రోడ్ రేడియో క్వార్టర్స్ ఆపోజిట్లోనే ఉంటుంది. అండ్ ఇంకో ఎంట్రన్స్ వచ్చేసి మన ఆర్ఎంఎస్ స్కూల్ ఆపోజిట్లోనే మన జిమ్ ఉంటుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జిమ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మేము బెంగళూరులో వర్కౌట్ చేసినప్పుడు, అంటే నేను వర్క్ చేస్తాను, మనోడు కూడా జాబ్ చేస్తాడు. మేము ఒకరోజు కలిసి ఇట్లా పెద్ద జిమ్ పెడితే బాగుంటుంది అనుకున్నాం. ఆ థాట్ ప్రాసెస్తో ఒక 1 month ట్రావెల్ చూసాం అన్ని ప్లేసెస్. మన మార్కాపూర్లో ఎల్ఐసి ఆఫీస్ దగ్గర అన్ని మన మార్కాపూర్లో అన్నీ చూసేసి ఇంత పెద్ద ప్లేస్ మనకు దొరకలేదు. అంటే ఫస్ట్ నుంచే ఇంత పెద్ద ప్లేస్ ఉంది మనకి, కాకపోతే ఇంత లోపల పెడితే ఉంటుందా లేదా, అసలు బాగుంటుందా లేదా అని చూసుకున్నాం. ప్లేస్ అడ్జస్ట్ అవ్వలేదు. తర్వాత అన్నీ చూసిన తర్వాత మనకేమనిపించిందంటే ఇంత లోపల జరుగుతుందా లేదా అని మాకు కూడా ఒక చిన్న డౌట్ ఉండేది. అయితే సర్లే ఏదైతే అదేంది స్టార్ట్ చేసేసాం. మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలి, మీ సపోర్ట్ మీరు సపోర్ట్ ఇస్తారనే మేము ఇంత పెద్ద స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా. అండ్ అలాగే ఒకళ్ళ వల్ల ఇద్దరి వల్ల కాదు, మీ అందరి సపోర్ట్ వల్ల మనం చాలా పెద్ద జిమ్ పెడుతున్నాం. కాబట్టి మీరు అందరూ వచ్చి సక్సెస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మాట ఏమంటే మేము ఇద్దరం కలిసింది కూడా జిమ్ లోనే, అది కూడా మేము జిమ్ పార్ట్నర్స్. యాక్చువల్గా అయితే మేము ముందు నుంచి బ్రదర్స్ కాదు, కాకపోతే ఫ్యామిలీ రిలేటివ్స్ లో ఉంది, కానీ అంతగా మేము ఎప్పుడు కలవలేదు. కలిసింది మేము జిమ్ పార్ట్నర్సే. ఆ జిమ్ పార్ట్నర్స్ లాగా జిమ్ కూడా పెట్టాలనే ఆలోచన వచ్చింది. మా థాట్స్ కూడా సింక్ అయ్యాయి పెట్టాలని చెప్పేసి. మేము అంటే జిమ్ ఒక్కటే కాదు, మేము వేరే బిజినెసెస్ కూడా ఫ్యూచర్ లో పెట్టాలని కోరుకుంటున్నాం. అది ఫ్యూచర్ లో ఇఫ్ ఇన్ కేస్ అన్ని పాసిబిలిటీస్ ఉంటే ఖచ్చితంగా పెద్దదే స్టార్ట్ చేస్తామని నా బ్రదర్ కి నేను చెప్పాను. అలాగే స్టార్ట్ చేస్తాం కూడా. నేను మాట కూడా ఇచ్చాను, మా ఏసీ జిమ్ పెట్టాలనే ఆలోచన నాకు వచ్చింది. ఆ ఆలోచన ద్వారా ఇప్పుడు సపోజ్ నేను బెంగళూరు నుంచి నేను మన మార్కాపూర్కి వచ్చినప్పుడు ఇక్కడ నేను చేసుకోవడానికి అంత కంఫర్టబుల్గా నాకు అనిపించలేదు. అలాగే మనము సరైన ఎక్విప్మెంట్ లేవు, సరైన ఫెసిలిటీస్ లేవు, ఒక మెషినరీస్ ఉంటే ఒక మెషినరీస్ ఉండదు, అన్ని బాడీ వెయిట్స్కి తగ్గట్టు ఉండదు. అలాగే మన మార్కాపూర్ నుంచి ఎవరు బాడీ బిల్డర్స్ కానీ ఇట్లా కాంపిటీషన్ వెళ్ళలేదు. మా ద్వారా మేము చాలామందిని, మా జిమ్ ద్వారా చాలామందిని మేము ప్రిప్కి రెడీ చేసేసి కాంపిటీషన్కి రెడీ చేసేసి మేము పంపిద్దామని మేము కోరుకుంటున్నాం. మా రెడీ అయిపోయిన తర్వాత నేను వాటి గురించి కూడా ఇన్ డీటెయిల్గా నేను క్లారిటీ ఇస్తాను మీకు. అండ్ అలాగే ఇంకో రీజన్ వచ్చేసేసి కొన్ని పర్సనల్ రీజన్స్. అప్పుడు సపోజ్ నేను ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఒక 5 years బ్యాక్ వచ్చేసి ఒక హాస్పిటలైజ్ అయిపోయాను అనమాట. అప్పుడు అనిపించింది నేను ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేయాలని. 5 years బ్యాక్ స్టార్ట్ చేశాను. అప్పుడు నేను చాలా మోటివేటెడ్గా లేజీగా చాలా ఇట్లా ఉండేవాడిని. అప్పుడు నేను ఒక థాట్ కంటిన్యూగా స్టార్ట్ చేస్తూ ఈ స్టేజ్కి వచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను, ఇంటర్నేషనల్ లెవెల్లోకి. మీ సపోర్ట్ ద్వారా అది జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. నేను నా బ్రదర్ కలిసి ఒక కాంపిటీషన్ ప్రిప్ ఆడి మేము చూపిస్తాము. అలాగే మిమ్మల్ని కూడా ట్రైన్ చేస్తాం. చాలా ఎలా అంటే మేము న్యూట్రిషన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అలాగే యాప్ కూడా రెడీ చేస్తున్నాం, కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఆ యాప్లో మీకు రీజనబుల్ ప్రైజెస్లోనే మేము ప్రొవైడ్ చేస్తాం. కానీ జిమ్ మెంబర్స్ స్టూడెంట్స్కి అఫోర్డబుల్గా, ఇప్పుడు సపోజ్ కొంతమంది స్టూడెంట్స్ అఫోర్డ్ చేయలేరు అంతగా, మీకు అఫోర్డబుల్ చేసే ప్రైసెస్లోనే మేము ప్రొవైడ్ చేస్తాం. న్యూట్రిషన్ కూడా ఎలా అంటే మీకు యాప్లోనే మొత్తం ప్రొవైడ్ చేస్తాం.
ఓకే, ఏమైనా డౌట్ ఉంటే మాకు డైరెక్ట్గా వచ్చి అడగండి. మేము ఇక్కడే ఉంటాం కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. మీకు న్యూట్రిషన్ టిప్స్ అన్నీ మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. అలాగే లేడీస్కి కూడా వాళ్ళ అన్సెక్యూర్గా ఫీల్ అవ్వకుండా వాళ్ళకు కూడా సపరేట్గా మేము పెట్టాలనే ఆలోచన ఉంది. పెట్టేస్తాం కూడా. టైమింగ్స్ కూడా వాళ్ళకి తగ్గట్టు, ఇప్పుడు సపోజ్ కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ తగ్గట్టు టైమింగ్స్ ఉంటాయి. వాళ్ళ తగ్గట్టు టైమింగ్స్లోనే మన ట్రైనర్స్ కానీ పర్సనల్ ట్రైనింగ్ వాళ్ళకి ఇస్తారు. అలాగే మీకు దగ్గరుండి వాళ్ళు చూసుకుంటారు. మీకు అన్సెక్యూర్గా ఫీల్ అవుతే ఫీమేల్ ట్రైనర్ కూడా నేను పెట్టేస్తున్నాను. వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు దగ్గరుండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. అలా దగ్గరికి వచ్చినప్పుడు మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ బాగాలేదు అని చెప్పకూడదు. మీరు అలా చెప్పకూడదు. అంటే మేము మీకు ఒక వాల్యూ ప్రొవైడ్ చేయాలి. మీ ఎటువంటి సపోజ్ ఇప్పుడు కొంతమంది మీరే చూస్తుంటారు, ప్రీవియస్గా వేరే జిమ్కి వెళ్తే మీరే అక్కడ మాకేం సరైన ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు, పర్సనల్ ట్రైనింగ్ తీసుకున్నా కూడా మనకి ఏం పట్టించుకోవట్లేదు. చాలామంది నాకు కూడా చెప్పారు. అటువంటి నేను రిపీట్ చేయకుండా నేను చూసుకుంటాను. అలాగే మా జిమ్కి వస్తే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తాం. నాలెడ్జ్ ఉంటుంది. అలాగే మజిల్ మెమరీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అంటే ఎటువంటి వర్కౌట్స్ చేయాలి, ఏమేమి చేయాలి ఇన్ డీటెయిల్గా నేను దగ్గరుండి, నేను నా బ్రదర్ నా పార్ట్నర్ కలిసేసి చెప్తాం మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. అండ్ అలా యాక్చువల్గా మేము చాలా ప్లేసెస్ తిరిగాం మన మార్కాపూర్లో. మన ఇంత పెద్ద జిమ్ పెట్టడానికి చాలా తిరిగాం. ఎల్ఐసి ఆఫీసులో కావచ్చు, చాలా చోట్ల తిరిగాం. కాకపోతే ఇంత పెద్ద ప్లేస్లో మాకు దొరకలేదు. దొరికినా కానీ ఒక 3000 SFT అట్లా దొరికాయి. బట్ ఇంత స్పేషియస్గా ఇంకా దొరకలేదు మనకి. ఇక్కడ దొరికింది మా బ్రదర్, మన పార్ట్నర్ ఉన్నారు కాబట్టి, మన ల్యాండ్ అన్నీ దొరికినాయి కాబట్టి మనం ఇక్కడ పెట్టాలనే ఆలోచన ఫస్ట్ నుంచి ఉంది. లోపల వద్దని చెప్పేసి ఇంకా మేము అంటే పక్కన పెట్టేసాం. ఇంకా తర్వాత ఒక డిసిషన్ తీసుకొని ఇంకా ఇక్కడే పెట్టాలి అని ఫైనల్ చేసేసాం. ఇంకా అప్పుడు స్టార్ట్ చేసేసాం. ఒక 4 months బ్యాక్ స్టార్ట్ అయింది. అండ్ అలాగే కొన్ని రీజన్స్ వల్ల కొంచెం డిలే అయింది. నా పర్సనల్ రీజన్స్ వల్ల కావచ్చు. అంటే నేను కొంచెం వేరే పని నుండి వేరే ఊరు వెళ్ళాను, అందుకోసం కొంచెం డిలే అయింది. ఇంకా వితిన్ ఒక 2 monthsలో మనకి పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. ప్రస్తుతానికైతే కొన్ని మేజర్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా గ్లాస్ వర్క్ అవన్నీ ఐటమ్స్ అన్నీ లోడ్ అయితే వచ్చేసాయి. ఇంకా అవి కూడా ఒక 3-4 daysలో మొత్తం దింపేస్తాడు. ఇంకా ఎలక్ట్రీషియన్ వర్క్, ఇంటీరియర్ అవన్నీ, క్యాబిన్ సెటప్. మనం ఇంకో విషయం ఏంటంటే మన జిమ్లో పోడ్కాస్ట్ కూడా పెట్టేస్తున్నాం. జిమ్ ఒక్కటే కాకుండా పోడ్కాస్ట్ మన సీనియర్ సిటిజన్స్ కోసం మనం ఈ ట్రాక్ కూడా రెడీ చేస్తాము. ఇంకా చాలా ఉన్నాయి. వాటి గురించి నేను నీట్గా మీకు చెప్తాను. ఇది ఏంటంటే ఇటువైపు ఆర్ఎంఎస్ స్కూల్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇటువైపు నుంచి రావచ్చు. స్కూల్ విధిగా ఆర్ఎంఎస్ స్కూల్ ఆపోజిట్లోనే మన జిమ్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో మన జిమ్లో వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. అండ్ అలాగే మిర్రర్ సెటప్స్ అన్నీ వచ్చేస్తాయి. మన ఇటువైపు ఇది మెయిన్ మన రిసెప్షన్ సెటప్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. అక్కడ వచ్చేసి కార్డియో సెషన్ మొత్తం వెయిట్ చేస్తుంది. ఇక్కడ కార్డియో అయిపోయిన తర్వాత ఇక్కడ డెడ్ లిఫ్ట్ పెట్టేస్తాం. మొత్తం అంటే డబల్ వచ్చేస్తుంది. చాలా పెద్దది ఉంది కాబట్టి ఒకవేళ లేడీస్ చేసుకోవడానికైనా మనం పార్టీషన్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ వాళ్ళకి ఏమన్నా అన్సెక్యూర్గా ఫీల్ అవుతే ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ అలా ఆల్సో మనము ఆ వాష్రూమ్స్ అన్నీ బయట వచ్చేస్తాయి. అది నేను చూపిస్తాను. ఇక్కడ మొత్తం కార్డియో సెషన్ వచ్చేస్తుంది. ఈ వాల్కి మనం పెట్టేస్తాం, మొత్తం పెద్ద లోగో పెట్టేస్తాం. ఇంకా ఈ మిర్రర్స్ ఇంకా మిగతా పార్టీషన్స్ మొత్తం మన మిర్రర్స్ వచ్చేస్తాం. మరిన్ని ఫిట్నెస్ అండ్ జిమ్ అప్డేట్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.